హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో పలావు మటన్ కర్రీ చేశానండి. నేను ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మటన్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని నూనెలో ఒక 5-6 నిమిషాల పాటు కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ అంత పసుపు, మీ కారానికి తగినంత కారం వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్లు కారం వేస్తున్నాను. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నూనెలో మగ్గేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 లవంగాలు అలాగే 2 యాలకులు, ఒక 2 స్పూన్లంత ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 3 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ అంత గసగసాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసుకొని కూరలో అంతా బాగా కలుపుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఉడకాలి అని అనిపిస్తే కనుక ఇంకొక 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలింది, ముక్క కూడా బాగానే ఉడికింది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మాకు ఇలా ఉంటేనే ఇష్టం. మీకు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే గనక మూత పెట్టకుండా పొయ్యి మీద కాసేపు ఉడికించుకుంటే దగ్గర పడుతుంది. ముక్క చూశారు కదా, బాగా ఉడికింది. ఇప్పుడు మటన్ రెడీ అయిపోయింది, మటన్ కర్రీ. ఇప్పుడు పలావ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకుని పలావ్ దినుసులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పలావ్ దినుసులన్నీ కూడా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక కరివేపాకు రెబ్బ, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చీలికలుగా కోసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకోవాలండి, రాళ్ళ ఉప్పు. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అలాగే పలావుకి సరిపడిన ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాం మనం. అలాగే ఒక 1/2 స్పూన్ అంత పసుపు కూడా వేసుకోండి. పలావ్లో పసుపు బాగుంటుందండి, అంటే పసుపు కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు 2 స్పూన్లంత అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మసాలా మాడిపోకుండా వేయించుకోవాలి. ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా కొంచెం మెత్తపడిన తర్వాత ఒక చిన్న గరిటెతో 2 గరిటెలంత పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కూడా అంతా బాగా కలిసేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక గ్లాసున్నర బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి, సోనా మసూరి బియ్యం. నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అడుగు అంటుకోకుండా ఒక 2 నిమిషాల పాటు బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరీ హై ఫ్లేమ్ కాదు అలానే మీడియం ఫ్లేమ్ కూడా కాకుండా పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి.
సరిపోతుంది. మూత తీసి చూద్దాం. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పలావు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.